కుషాయిగూడ చెల్లపల్లి డివిజన్ చక్రిపురం సాకేత్ ప్రధాన రహదారిపైకి మునుగునీరు చేరింది. జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యానికి ప్రజలకి శాపంగా మారింది. నాలాలో పూడిక తీయకపోవడంతో మురుగు ప్రధాన రహదారిపైకి చేరింది. దీంతో సమీప ఇళ్లకి తాళాలు వేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బల్దియా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఇది రోడ్డే ఇది చక్రిపురం నుంచి శ్రీరత్న హోటల్ పక్కన నుంచి ఇక్కడ సాకేత్ వరకు వెళ్ళే రోడ్ ఇది హైటెన్షన్ రోడ్డు ఉన్న రోడ్డు ఆ పక్కన ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తం గతుకులు రోడ్డు గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఈ ఉన్న షాపు ఉన్న కొంచెం మేరకు ఉన్న రోడ్డు కాస్త ఈ వర్షం ఈ నాలాలో గడ్డి చెట్లు కొమ్మలు అదేవిధంగా డబ్బాలు ఇవన్నీ కట్టుకొని మురుగంతా నాలాలో పోకుండా రోడ్డు మీద పారుతూ ఉంది. కొన్ని ఇళ్ళు అయితే ఇళ్ళకి తాళాలు వేసే వెళ్ళిరు. అక్కడ మీరు చూస్తున్నది అక్కడ పక్కపట్టి ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళకు తాళాలు వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మురుగే ఇళ్ళ ముందు మురుగు. ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ కంప్లీట్గా మంచి రోడ్ అయితే ఉన్నదో ఆ మంచి రోడ్ కాస్త నాశనం అయింది. ఇది ఈ మురుగుతోటి మొత్తము ఏరులై పారుతూ ఉంది. కంపు వాసనతోటి మేట వేసింది మొత్తము బురద. ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి అక్కడ ఇల్లు ఆ కుటుంబం మొత్తము తాళం వేసి వెళ్ళింది. కాప్రా సర్కిల్ ప్రజానికానికి అధికారులకు చూపిద్దామంటే కూడా ఇక్కడ మేట బాగా మునిగేటట్టుగా ఉన్నది. కాబట్టి నేను కోరేది ఏంటంటే దయచేసి ఆ నాలా లెక్కల పారేటట్టుగా చర్యలు తీసుకుంటే ఇమ్మీడియట్లీ పరిష్కారం దొరుకుతుంది, సత్వర పరిష్కారం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారిని డిప్యూటీ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే పారిశుద్ధ్య విభాగం వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఈ నాలా మీద దృష్టి సారించి ఏదైతే గడ్డి కొమ్మలు ఈ ఏదైతే ప్లాస్టిక్ సామాన్ తోటి నిండిపోయి నాలా మొత్తం బయటకు పొంగి పొరులుతూ ఉందో దాని మీద దృష్టి సారిస్తే చాలా సత్వర పరిష్కారానికి కృషి చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఆ కుటుంబాలు తాళాలు వేసిన కుటుంబాలు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి రావడానికి ఉంటుంది. కాబట్టి దయచేసి చూపించడానికి కూడా వీల్లేదు. ఇదే మొత్తం ఆడ ఉంటుంది ఆ సంచులు కనబడే దగ్గర గేటు పరిస్థితి మరి ఇక్కడ బాగా మొన్నటిదాకా ఇక్కడ వెహికల్స్ పోయేది. ఈ మొన్న వర్షం ఇప్పుడు 5 రోజుల కింద వర్షం పడ్డ నుంచి ప్రాబ్లం ఉన్నది. కాబట్టి అధికారులందరినీ నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే నాలా దారి క్లియర్ చేసేస్తే ఈ మురుగు ఇక్కడ కాకుండా ఆ నాలాలో వెళ్ళిపోతుందని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాలాను కొంచెం శుభ్రం చేస్తే నాలాలో ఉన్న ఏదైతే కొమ్మలు కానీ చెత్త కానీ తొలగిస్తే ఈ సమస్యకు ఎంబడే పరిష్కారం దొరుకుతుంది. ఈ రోడ్డు మురుగు కాలువ కాకుండా రోడ్డుగా కనిపిస్తుందని చెప్పి ఈ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన గౌరవనీయులు అన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్న గారు నోటీస్ ఉండకపోవచ్చు. కాబట్టి మేము చెర్లపల్లి కాలనీల కుటుంబాల పక్షాన అన్నకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే అన్న మీరు దృష్టి సారించి కొంచెం అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తే ఈ రోడ్డు ఈ మురుగు నాలా కాకుండా రోడ్ అవుతుందన్న. ఇది ఎంత అధ్వానం ఉన్నది పరిస్థితి. అసలు ఈ రోడ్డే చండాలం అయిపోయింది. ఈ ఏదైతే చక్రిపురం నుంచి సాకేత్ రోడ్ ఏదైతే ఉందో ఇది మన జిహెచ్ఎంసీలో లేనట్టుగానే ఉన్నది. కాబట్టి దీని విషయంలో అధికారులు వాళ్ళు స్పష్టంగా చర్యలు చేపట్టాలి. ఏదైనా నాలాలో కూడుకపోయిన మొత్తం చెత్తను తొలగిస్తే ఈ మురుగంతా దారి నాలాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ రోడ్డు మీద మురుగు వారకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
ముఖ్యంగా అన్నకు ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి అన్నకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Start.